హలో మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? శోభారాణి. ఓకే మేడం. మీరు ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ చేశారు మేడం? ఇప్పుడు మీకు గుర్తుండిపోయే ఏమైనా అవార్డ్స్ కానీ, ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా మాకు ఏమైనా పాడతారా? టాలెంట్ జోష్ అవార్డ్స్ అని చెప్పేసి దాంట్లో నాకు రైటర్ గా అవార్డు వచ్చిందండి. సాంగ్ అంటే నేను రాసాను, ఒక సాంగ్ పాడతాను. తెలుపలేక తెలుపుతున్న మౌన రాగమై మరువలేని జ్ఞాపకాన్ని నేను మరచెను, ఎప్పటికీ చెప్పలేని నా ప్రేమకు శిలనైనా నీకు నాయమానను చేరని ప్రేమ. తెలుపలేక తెలుపుతున్న మౌన రాగమై మరువలేని జ్ఞాపకాన్ని నేను మరచెను, చెప్పలేని బాధని మరువలేని నేనుగా మనసుని ఇంతలా వేధిస్తావే, పరిచయం పెరుగగా నిన్ను కోరిన ప్రాణం పరవశించిపోతోంది నీకై దేయం, కన్నుల ఎదుటే నిలిచిన కలవా మనసుని నన్నిలా మార్చక ప్రేమ. తెలుపలేక తెలుపుతున్న మౌన రాగమై మరువలేని జ్ఞాపకాన్ని నేను మరచెను. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదు, కొంచెం బేబీ ఉండడం వల్ల ఆగిపోయాను. సో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అంటే సింగింగ్ ఇంట్రెస్టింగ్. మీ సొంత ఊరు ఎక్కడండి? పటంచెరు. మీ హస్బెండ్ ఏం చేస్తారండి? మా హస్బెండ్ జియో దాంట్లో చేస్తారు. ఇప్పటి వరకు మీరే అవార్డ్స్ వచ్చాయండి మీకు? నాకు సింగింగ్ అవార్డు వచ్చింది. నార్మల్ గా సింగింగ్ అవార్డ్స్ అంటే నార్మల్ గా వస్తూ ఉంటాయి. రైటర్ గా అవార్డు వచ్చింది, జోష్ టాలెంట్ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు అవార్డ్స్ కానీ స్పెషల్ యాక్టివిటీ ఏదైనా ప్రోగ్రామ్ చేశారండి? చేశాను, ఒకప్పుడు యాంకరింగ్ చేసా, న్యూస్ రిపోర్టింగ్ చేశాను సూపర్ టీవీ ఛానల్లో. నార్మల్ గా అంతే. ఇంకా సార్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అంటే రైటర్ గా నేను 7 సాంగ్స్ రాశాను. 7 లో 6 రిలీజ్ అయ్యాయి, ఇంకొక 1 సాంగ్ పెండింగ్ ఉంది. మనం ఫౌండేషన్ లో ఏమన్నా మీకు అవార్డు వచ్చిందండి? మనం ఫౌండేషన్ లో వచ్చిందండి. అంటే వాళ్ళు ఎట్లా గుర్తించి మీకు అవార్డు ఇచ్చారండి? నాకు వరుణ్ గారని ఒకసారి తీసుకెళ్లారు, ఆ సార్ తీసుకెళ్లి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది, నా గురించి చెప్పడం జరిగింది. సో ఇంకా నేను సింగింగ్ కి సెట్ అవ్వడానికి కారణం చిన్ను గారని తను హెల్ప్ చేశారు. నేను రైటర్ గా అవ్వడానికి కారణం అశోక్ గారని తను కూడా హెల్ప్ చేశారు. అంటే మీకు ఇంట్లో వాళ్ళు కానీ బయట మీ సార్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారండి బయట ప్రోగ్రామ్స్? ఇంట్లో అయితే అందరు సపోర్టింగ్ ఉంది, ఫ్యామిలీ సపోర్టింగ్ ఫుల్ ఉంది. నేను కొంచెం సింగర్, మంచి ఒక టాలెంట్ సింగర్ అవ్వాలని, ఒక రైటర్ గా సక్సెస్ అవ్వాలని మంచి ఒపీనియన్ ఉంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి. నెగిటివ్ ప్లేస్ ఎక్కడ చదువుతున్నారు? నెగిటివ్ ప్లేస్ ఇక్కడ పటంచెరు, చదువుకోవడం కూడా పటంచెరులోనే చదువుకున్నాను, జెడ్పీహెచ్ స్కూల్. డిగ్రీ డిస్కంటిన్యూ. తర్వాత మీకు ఈ సినిమాలో కానీ ఈ రైటర్ గా ఎట్లా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రైటర్ గా అయితే అశోక్ గారు అని చెప్పేసి, తన వల్లనే మీ రైటర్ గా సక్సెస్ అయ్యాను లైఫ్ లో. ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు తను. సో మంచి ఫ్రెండ్స్ అనమాట, అంతే. అంటే ఫ్యూచర్ లో జర్నీ ఒక గోల్ అనేది ఉంటుంది కదా? నా గోల్ వచ్చేసి సింగర్ అవ్వాలని గోల్, మంచి పేరు తెచ్చుకోవాలని గోల్. అండ్ నాకు ఎక్కువ ఇష్టం అంటే రైటర్ సింగర్, ఇది రెండు నా ఫ్యూచర్ గోల్స్ అనమాట. ఇది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా. సొసైటీలో చాలా మంది మీలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు, కొంతమందికి అవకాశం ఉంటుంది. అట్లా మీకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ నాకు ఛాన్సెస్ వచ్చినాయి సార్, కానీ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాను. ఇప్పుడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఫ్యూచర్ లో. అంటే ఇప్పుడు సాంగ్ అన్నారు కదా, ఇంకొక సాంగ్ ఏమన్నా పాడగలరా? పాడతాను సార్. నేను అంటే సాంగ్ రాసాను సార్, కానీ రిలీజ్ కొంచెం చూసుకుంటా పాడడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటే. మీకు తెలిసింది ఓపెన్ గా ఇంకేదన్నా? నాకు తెలిసిన సాంగ్ వచ్చేసి ఫిమేల్ వర్షన్, ఇప్పటిదాకా తెలుపలేక తెలుపుతున్న సాంగ్ రాసాం కదా సార్, దాని ఫిమేల్ వర్షన్ పాడుతున్నాను. వస్తున్నా నీకోసం నీ ప్రేమకై, నా ఎదుట కుంకుమై నిన్ను చేరాలని, మనసు నిన్ను చేరింది నీ కోసం నిలుచుంది, ప్రేమ వేదన నీ తోడుగా వస్తా,
వస్తున్నా నీ కోసం నీ ప్రేమకై, నా ఎదుట కుంకుమయ్యలు చేరాలని, మాటగా కలిసిన శ్వాసవి నీవే, ఆశగా చూసిన అంత సార్. అంటే ఇప్పుడు వరకు మీకు గుర్తింపు పొందిన వాళ్ళతో ఎవరైనా అవార్డు తీసుకుని మాకు ఈ సార్తో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అవార్డు అనే తీసుకున్నారు అవార్డ్స్ కానీ. నేను మనం ఫౌండేషన్ లోనే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. సర్టిఫికేట్ వచ్చింది మంచి, అంత పెద్దవాళ్ళ సమక్షంలో తీసుకోవడం అంటే అది నిజంగా చాలా లక్కీ. ఇది వరుణ్ సార్ వల్ల సక్సెస్ అయింది నాకు. ఆ సార్ గుర్తించి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు ఇట్లా సార్ వాళ్ళు గుర్తించారు. ఫ్యూచర్ లో ఎట్లా మీరు ప్రయత్నం కానీ రైటర్ కానీ సినిమాలు కానీ సీరియల్స్ ఒకవేళ సీరియల్స్ అవకాశం వస్తే చేస్తారా? చేస్తాను అంటే నాకు కొంచెం ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేస్తాను. ఇప్పుడు అయితే చేయలేను నేను. అందుకే ఆ ఛాన్సెస్ వస్తే కంపల్సరీ పెండింగ్ పెడతాను, కంపల్సరీ చేస్తాను. మీరు సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా పాల్గొన్నారా ఇప్పటివరకు? లేదు సార్, నేను ఇదే ఫస్ట్ టైం. నేను ఒక 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నా. మీరు సోషల్ యాక్టివిటీస్ కానీ మీ యొక్క అవార్డ్స్ కానీ వేరే సమ్ డిఫరెంట్ ఆర్గనైజర్ మీకు అవార్డ్స్ చూశాను నేను. మీరు ఫ్యూచర్ లో ఏదన్నా అట్లాంటి ఆర్గనైజర్ ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం ఉందా? ఆర్గనైజింగ్ గా చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పుడైతే నేను వేరే ఈవెంట్స్ కి మాత్రం సపోర్ట్ చేశాను, ఆర్గనైజర్ సపోర్ట్ చేశాను, ప్లస్ చాలా హెల్ప్ చేశాను. నా హెల్ప్ఫుల్ అయితే కొంచెం 2-3కి కూడా ఛాన్సెస్ ఇచ్చాను, సాంగ్స్ పాడడానికి అవకాశాలు ఇచ్చాను. అంటే నేను ఎలాగో రైటర్ ని కదా, సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఎవరు ఈ మధ్య ఛాన్సెస్ దొరకట్లేవని నేను తీసిన సాంగ్స్ లోనే మా ఫిమేల్ సింగర్స్ ని పిలిపించి పాడించాను, వాళ్ళకి హెల్ప్ చేశాను. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మేడం? ఖాళీ టైంలో సార్ సింగింగ్ చేస్తారు. సింగింగ్ లేదంటే రైటింగ్? సింగింగ్ లేదా రైటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేది మాత్రం సింగర్ గానే, ఒక మంచి సింగర్ అవ్వాలని. ఓకే. ఫ్యూచర్ లో ఎవరైనా ఆపదలో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మీకు మీరు ఏం చేస్తారు? ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళ సార్? ఆల్రెడీ నాకు వచ్చారు సార్, హెల్ప్ చేస్తారు చాలా వరకు. ఫ్యామిలీ మెంబర్స్, అశోక్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, సో ఇప్పుడు వచ్చిన అబ్బాయి వాళ్ళ మంచి ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, నేను ఈవెంట్స్కి వెళ్ళినా, ఎలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, చాలా ప్రోగ్రామ్స్ లలో నాకు ఫుల్ సపోర్టింగ్. అంటే ట్రావెల్స్ వేస్ట్ చేయకుండా, వెళ్ళకుండా ఎక్కడికంటే అక్కడికి వస్తాడు అసలు తను కూడా. అంటే ఒకవేళ మీరు బాగా ఫ్యూచర్ లో మంచి సింగర్ అయితే, మీరు అవకాశం మంచిగా వస్తే ఎలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సాయం చేసే ఏదన్నా సొంతంగా సోషల్ వర్క్ ఏమన్నా? నా కోసం ఎవరైతే ఆలోచించి నా గురించి ముందుకు వచ్చారో వాళ్ళకి కంపల్సరీ ఒక మంచి లైఫ్ ని ఇస్తా సార్. అందరికి నా నుంచి వచ్చే వాళ్ళకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ ని ఇస్తాను నేను సక్సెస్ అయితే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా చెప్తారండి మా న్యూస్ వాళ్ళకి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మీరు ఏది అడిగినా సింగింగ్ ఒకటనే చెప్తా. అంతే సార్, సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు, ఒక మంచి సింగర్, పెద్ద సింగర్ అవ్వాలని. సో ఆల్రెడీ కొంచెం ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నాను సార్, చాలా ట్రై చేస్తున్నాను. అవకాశాలు ఎట్లా దగ్గరికి వచ్చి వెళ్తున్నాయి? ఛాన్సెస్ వస్తున్నాయి కొంచెం కొంచెం, కానీ కొంచెం మా బేబీ 2 ఇయర్స్ తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కదా, అప్పుడు స్టార్ట్ చేద్దాము, ఫీల్డ్ లోకి వెళ్దామని చూస్తున్నా. అప్పటి వరకు మాత్రం కొంచెం స్లో కనిపిస్తుంది. మీ పేరండి? నా పేరు శోభారాణి.